Hello students, welcome to SV Technology. Last class లో మనం Oracle 21C Express Edition ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాము. ఈరోజు క్లాస్లో హెచ్ఆర్ స్కీమాని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి హెచ్ఆర్ స్కీమా అనేది ఉండాలి మనకు. దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ SQL డెవలపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దాన్ని మన హెచ్ఆర్ స్కీమాతోని ఎలా కనెక్ట్ చేసుకోవాలి ప్రాక్టీస్ కోసం అనేది చూద్దాము. సో ఫస్ట్ మీరు SQL ప్లస్లోకి వెళ్ళండి. ఆల్రెడీ నిన్న ఇన్స్టాల్ చేశారు మీరు. సెర్చ్లోకి వెళ్ళి SQL ప్లస్ అని కొడితే వస్తుంది. సో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ యాక్చువల్గా హెచ్ఆర్ స్కీమా ఉంటే మనం ఏం కొట్టాలి అంటే హెచ్ఆర్ ఎంటర్, పాస్వర్డ్ కూడా హెచ్ఆర్ఏ కొట్టాలి, ఎంటర్ కొట్టాలి. ఒకవేళ మీ దాంట్లో ఆల్రెడీ హెచ్ఆర్ స్కీమా ఉన్నట్లయితే అది కనెక్ట్ అవుతుంది, కానీ నా దాంట్లో ఇంకా హెచ్ఆర్ స్కీమా లేదు కాబట్టి కనెక్ట్ అవ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి, 11G వెర్షన్ కంటే ముందు ఉన్న వాటికి 11G వెర్షన్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ హెచ్ఆర్ అని ఉంటుంది. లేదు అంటే అబవ్ వెర్షన్స్ అన్నిటికి కూడా C##HR. మనం ఇన్స్టాల్ చేసింది 21C కాబట్టి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి C##HR, ఎంటర్, పాస్వర్డ్ HR. సో నేను కనెక్ట్ చేశాను, బట్ అది కనెక్ట్ అవ్వలేదు ఎందుకంటే నేను ఇంకా హెచ్ఆర్ స్కీమాని నేను ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి కనెక్ట్ అవ్వలేదు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ హెచ్ఆర్ స్కీమాని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ప్రాక్టీస్ కోసం చూద్దాం. సో ఫస్ట్ మీరు దానికోసం ఏం చేయాలంటే మెయిన్ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడాల్సి ఉంటుంది. ఫస్ట్ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి SYSDBA, ఎంటర్ కొట్టాలి. పాస్వర్డ్ ఏమి ఇవ్వద్దు, ఎంటర్ కొట్టాలి. సో ఒరాకిల్ డేటాబేస్ అనేది నాకు కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. హౌ టు క్రియేట్ ఏ యూజర్, సింపుల్ ఒక క్వెరీ లేకపోతే ఒక కమాండ్ రాయాల్సి ఉంటుంది మీరు. సో ఆ కమాండ్ ఏంటి అంటే క్రియేట్ యూజర్ C##HR. సో 11G కంటే అబోవ్ వెర్షన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే C##HR వాడాలి. 11G కానీ అంతకంటే ముందు వెర్షన్స్ ఉన్న వాళ్ళు హెచ్ఆర్ వాడితే సరిపోతుంది, హెచ్ఆర్ అని రాస్తే సరిపోతుంది. ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ వచ్చేసి హెచ్ఆర్ ఇస్తున్నాను నేను, ఆల్ ఆర్ స్మాల్ లెటర్స్. హెచ్ఆర్ అకౌంట్ అన్లాక్ అని ఇవ్వాలి, సెమీకాలన్. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయగానే యూజర్ క్రియేటెడ్ అని వచ్చింది. సో అంటే మన దాంట్లో సక్సెస్ఫుల్గా ఒక హెచ్ఆర్ యూజర్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు చూడండి, మనం ఈ హెచ్ఆర్ యూజర్కి పర్మిషన్స్ కూడా ఇవ్వాలి. అంటే ఆ హెచ్ఆర్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్ అనమాట డేటాబేస్లో. అలా ఉండాలి అంటే మీరు పర్మిషన్స్, ప్రివిలేజెస్ గ్రాంట్ చేయాలి. ఓకే, పర్మిషన్స్ ఇవ్వాలి, DBA పర్మిషన్స్ ఇవ్వాలి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నుంచి. కాబట్టి దానికోసం ఇంకో కమాండ్ ఉంటుంది, గివ్ కాదు, గ్రాంట్ కనెక్ట్ కామా రీసోర్స్ కామా DBA టు ఏ యూజర్కి ఇవ్వాలి ఈ పర్మిషన్స్ అంటే నేను ఇప్పుడు సిస్టమ్ అడ్మిన్గా నేను హెచ్ఆర్ అడ్మిన్కి పర్మిషన్స్ ఇస్తున్నాను. కనెక్ట్ అయ్యే పర్మిషన్స్, రీసోర్సెస్ యాక్సెస్ చేసుకోవడానికి ఒక DBAకి ఉన్న ప్రివిలేజెస్ అన్నీ కూడా నేను ఇస్తున్నాను నా C##HRకి. ఓకే, అండ్ సెమీకాలన్, ఎంటర్. సో గ్రాంట్ సక్సీడ్ మీన్స్ నౌ ఐ కెన్ లాగిన్ యాజ్ యూజర్ హెచ్ఆర్. సో హెచ్ఆర్ యూజర్గా నేను ఇప్పుడు లాగిన్ అవ్వచ్చు. సో విల్ సీ దట్ వన్స్. సో నేను SQL ప్లస్ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి మళ్ళీ SQL ప్లస్ ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేశాను. ఇప్పుడు నా యూజర్ ఏంటి, ఆల్రెడీ నేను ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ యూజర్ పేరు ఏంటి, C##HR. పాస్వర్డ్ కూడా ఏంటి, హెచ్ఆర్ ఇచ్చాను. మీరు మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఇవ్వచ్చు, నేను హెచ్ఆర్ ఇచ్చాను. సో కనెక్టెడ్. ఇంతకుముందు ఓన్లీ SYSDBAనే ఉంటే కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు నేను హెచ్ఆర్గా కూడా కనెక్ట్ అవుతున్నాను. సో ఒకసారి చూసినట్లయితే ఇందులో మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. సపోజ్ సెలెక్ట్ ఫ్రమ్ అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన హెచ్ఆర్లో ఉన్న హెచ్ఆర్ స్కీమాలో ఉన్న టేబుల్స్ అన్నీ కూడా నేను డిస్ప్లే చేయమని అడుగుతున్నాను.
నో రోస్ సెలెక్టెడ్. అంటే నేను యూజర్‌ని ఇప్పుడే క్రియేట్ చేశాను. స్కీమాని ఇప్పుడే క్రియేట్ చేశాను. ఐ హావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ డేటాబేస్ టేబుల్స్ అవన్నీ కూడా. సో, ఆ హెచ్ఆర్ స్కీమాని కనెక్ట్ చేసుకోవడానికి వి విల్ యూజ్ ఎ లింక్. సింపుల్, నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. హెచ్ఆర్ స్కీమా అని చెప్పేసి. ఆ హెచ్ఆర్ స్కీమాని మీరు వాడుకోండి. సో, ఆ లింక్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడొచ్చు మీరు. సో, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. కంట్రోల్ ఏ కాపీ. దీన్ని కాపీ చేసుకున్నాను నేను. కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటాను. నోట్ ప్యాడ్ ఓపెన్. సో, దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సేవ్. సో, ఎక్కడ సేవ్ చేస్తున్నాను అనేది లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. నేను సి డ్రైవ్‌లో సేవ్ చేస్తాను దాన్ని. ఓకే. లోకల్ డిస్క్ సిలో విత్ నేమ్ మై హెచ్ఆర్ డాట్ ఎస్క్యూఎల్తో నేను సేవ్ చేస్తున్నాను. ఏం సేవ్ చేశాను? మై హెచ్ఆర్ డాట్ ఎస్క్యూఎల్తోని సేవ్ చేస్తున్నాను ఇన్ లోకల్ డిస్క్. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మై ఎస్క్యూఎల్లోకి వెళ్ళి ఆ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ని ట్రాక్ చేసుకుంటాను. అంటే సో, ఇక్కడ మై హెచ్ఆర్ ఉంది కదా, దీని లొకేషన్ ఇది కాపీ చేసుకుంటున్నాను. ఎస్క్యూఎల్లో ఐ మీన్ ఎస్క్యూఎల్లో మనం //హెచ్ఆర్తోని కనెక్ట్ అయ్యాం. సో, కనెక్ట్ అయిన తర్వాత @ ఆ లొకేషన్ ఇవ్వండి. ఓకే. లొకేషన్ ఇచ్చాక దానికి పేరు ఏమి ఇచ్చాం మనం? మై హెచ్ఆర్ డాట్ ఎస్క్యూఎల్ ఇచ్చాము. ఓకే. మై హెచ్ఆర్ డాట్ ఎస్క్యూఎల్ ఇచ్చాము అండ్ ఎంటర్ కొట్టండి. ఓకే. సో, డేటా అనేది ఎక్కువ అయిపోయింది అని చెప్తుంది. కంట్రోల్ సి కొడతాను. సో, దానికోసం అంటే డేటాని నేను తక్కువ చేయడానికి మై హెచ్ఆర్ స్కీమాలో లైన్ నెంబర్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి ఒకసారి. నోట్ ప్యాడ్ ఓకే. కంట్రోల్ జీ. గో టు లైన్ నెంబర్ 568కి వెళ్ళండి. ఓకే. సో, అంటే నాకు ఇక్కడి నుంచి మాత్రమే అవసరం. అంతకుముందు ఉన్నవి మొత్తం కూడా అవసరం లేదనమాట. సో, నేనేం చేస్తున్నానో అవి మొత్తం కూడా డిలీట్ చేస్తున్నాను. అంటే 568 లైన్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి మీకు అవసరం ఉంటుంది. అంతకంటే పైన ఉన్న కంటెంట్ మీకు అవసరం లేదనమాట. అది ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ యూ కెన్ డిలీట్. సో, అందుకనే డేటా ఎక్కువ అయింది అని చెప్తుంది ఎస్క్యూఎల్ స్కీమా. సో, నేనేం చేశాను, దీన్ని డిలీట్ చేశాను అండ్ అగైన్ ఐ హ్యావ్ సేవ్డ్. సో, సేవ్ చేశాను అండ్ ఎస్క్యూఎల్ ప్లస్ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ. ఎస్క్యూఎల్ ప్లస్ యూజర్ నేమ్ C##HR అండ్ పాస్వర్డ్ హెచ్ఆర్ ఇచ్చుకున్నాను నేను. అండ్ ఇక్కడ @ అండ్ లొకేషన్ కావాలి కదా, ఫైల్ లొకేషన్ని కాపీ చేసుకుంటాను. ఇక్కడ @ లొకేషన్ మై హెచ్ఆర్ డాట్ ఎస్క్యూఎల్ ఎంటర్. సో, టేబుల్ హెచ్ఆర్స్ అన్నీ కూడా నాకు కనెక్ట్ అయిపోయినాయి. ఇలా నేను హెచ్ఆర్ స్కీమాని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే. సో, క్రియేట్ అవుతుంది. సో, టోటల్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సేమ్ కమాండ్ సెలెక్ట్ ఫ్రమ్ ట్యాబ్. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి చూడడానికి. ఎంటర్. సో, ఇక్కడ 8 రోస్ సెలెక్టెడ్, 8 టేబుల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. ఓకే. హెచ్ఆర్ స్కీమాని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ end of this class. In next class we are going to discuss how to download SQL developer and connect with HR schema. their SQL developer లో కనెక్ట్ చేసుకొని వర్క్ ఎలా స్టార్ట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.